హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ల్యాప్టాప్ వచ్చేసి బ్యాటరీ ఇష్యూ అండి. ల్యాప్టాప్ మోడల్ వచ్చేసి HP EliteBook 840 G4 మోడలు, i5 7th జనరేషను విత్ టచ్ స్క్రీన్ మోడల్ అండి. సో ఇది బ్యాటరీ రీప్లేస్మెంట్ చేస్తున్నాం ఇప్పుడు. సో మనకు బ్యాటరీస్ వచ్చేసి అన్నీ మనకు బయట వచ్చేసి నార్మల్గా ఇంపోర్ట్ ఒరిజినల్ దొరుకుతుంది, కంపాటబుల్ దొరుకుతుంది. సో కంపాటబుల్ అనేది మనకు తక్కువ కాస్ట్ ఉంటుంది, 2 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. సో ఇంపోర్ట్ ఒరిజినల్ వచ్చేసి 3 to 4 hours బ్యాకప్ వస్తుంది. సో ఇంకా ఒరిజినల్ అయితే ఇంపోర్ట్ ఒరిజినల్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి, కాకపోతే ఇంకొక 1 hour ఎక్స్ట్రా వస్తుంది అంతే. సో ఇలా స్క్రూస్ తీసుకోవాలి ఫస్ట్. మీకు ఎలాంటి బ్యాటరీస్ కావాలన్నా, ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మెమరీ కార్డ్ ఆప్షన్ ఉంటుంది కదండి, అక్కడ దాని కింద కూడా స్క్రూ ఉంటుంది, అది కూడా తీయాలి. లేదు అంటే మనకు రాదు. ఒకవేళ గట్టిగా తీసాము అంటే ఫ్రేమ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా తీసినప్పుడు రాకపోతే చాలా సన్నది మైనస్ స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా, సో దాంతో కొంచెం లూజ్ చేస్తే లూజ్ అయిపోతుంది. సో ఇది ఓపెన్ అయిపోయింది మనకు. సో ఇది వచ్చేసి టోటల్గా ల్యాప్టాప్ ఇన్సైడ్ పిక్చర్ అండి. సో మనకు బ్యాటరీ ఇష్యూ కాబట్టి, సో ఆ బ్యాటరీకి 2 స్క్రూస్ ఉన్నాయి, ఆ 2 స్క్రూస్ తీసేస్తే అయిపోతుంది. సో ఇది వచ్చేసి ర్యామ్ అండి, 8 GB ర్యామ్, 2 స్లాట్స్ ఉన్నాయి. ఒకటే స్లాట్లో మనం 8. సో ఇది వచ్చేసి SATA SSD, ఇది వచ్చేసి NVMe SSD. సో అది వైఫై కార్డు, ఇది CMOS బ్యాటరీ, ఇది బ్యాటరీ. సో ఇప్పుడు స్క్రూస్ తీస్తున్నాను బ్యాటరీస్. ఆ 2 స్క్రూస్ రిమూవ్ చేసేస్తే మనకు బ్యాటరీ ఓపెన్ అయిపోతుంది. సో ఆఫ్టర్ దట్ వీ కెన్ ఇన్సర్ట్ ద న్యూ బ్యాటరీ. మనకి ఇప్పుడు మనం వచ్చేసి బ్యాటరీ 1 year ఇంపోర్ట్ ఒరిజినల్ వేస్తున్నామండి. సో ఇంపోర్ట్ ఒరిజినల్ అంటే మనకు 3 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఇంపోర్ట్ ఒరిజినల్ అంటే మనకు షాప్ వాళ్ళు ఇచ్చే వారంటీ అండి. కంపాటబుల్ ఇంపోర్ట్ ఒరిజినల్ షాప్ వారంటీ వస్తుంది. మనకు ఒరిజినల్ అవుతే మాత్రం సో సర్వీసింగ్ సెంటర్ వారంటీ ఉంటుంది. సో అప్పుడు HP తోటి క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తుంది మనకి. సో ఇప్పుడు బ్యాటరీ రిమూవ్ చేసాము, ఇది కొత్తది బ్యాటరీ. ఈ బ్యాటరీ ఇన్సర్ట్ చేయాలి, ఇది కొత్త బ్యాటరీ అండి. ఇది ఇలా వస్తుంది ఇంపోర్ట్ ఒరిజినల్ బ్యాటరీ. సో ఇది 1 year వారంటీ. సో అలా మనకు సైన్ చేసి 1 year వారంటీ అని చెప్పేసి వాళ్ళే షాప్ వాళ్ళు రాసి ఇచ్చేస్తారు. ఓకే, అలా ఇన్సర్ట్ చేసిన తర్వాత సేమ్ యాజ్ టీస్గా స్క్రూస్ టైట్ చేసుకోవాలి. అయిపోయిందంటే స్క్రూ టైట్ అయిపోయింది. సో మళ్ళీ ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోవాలి. బ్యాక్ ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుంటే సో అలా
ప్రెస్ చేసేస్తే అయిపోతుంది. తర్వాత స్క్రూస్ అన్నీ టైట్ చేసేసుకుంటే అయిపోతుందండి మనకి. సో ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను కూడా రిప్లై ఇస్తాను మీకు కామెంట్స్కి. సో సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి టెక్నికల్ కంటెంట్ కోసం. విజయ్ నేను కూడా బ్యాక్ వేసి కదా. ఒకటి మెయిల్ ఇచ్చేద్దాం. ఇది మెయిల్ సో ఇచ్చేసి మనకి ఎన్ని స్క్రూస్ అయితే ఉన్నాయో అన్ని స్క్రూస్ మొత్తం టైట్ చేసుకోవాలి. లేదు అంటే మళ్ళీ మనకు ఫ్రేమ్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నాకు సీసీలో ఫ్రేమ్ అన్నమాట. సో మెమరీ కార్డ్ ఇది మళ్ళీ స్టీస్గా డమ్మీ మెమరీ కార్డు స్లాట్ పెట్టేశాను. అయిపోయిందండి మన బ్యాటరీ రీప్లేస్మెంట్. సో ల్యాప్టాప్ అనేది ఆన్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.